హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను మీకు ఏదైతే మనం NH161 ఉన్నామో మనకి ఆ NH161 నాందేడ్ హైవే ఫేసింగ్ మనకు ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఈ ప్రాజెక్టు మనకి 1.5-2 years బ్యాక్ ఈ రోడ్డు ఓపెన్ అయింది. ఇది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని రోడ్డు ఓపెన్ చేశారనమాట. ఇది IIT కందికి ఆనుకొని అడ్జసెంట్గా ఉంటుందండి. ఇది మహారాష్ట్ర ఏదైతే మనం బాంబే ఈ రోడ్డు కరెక్ట్గా IIT కంది నుంచి మనం మూవ్ అవుతాం అనమాట. ఇక్కడి నుంచి మనం కరెక్ట్గా 16 కిలోమీటర్లు మనం వెళ్తే మనకు కరెక్ట్గా అక్కడ సుల్తాన్పూర్ అనే విలేజ్ వస్తుందండి. ఈ సుల్తాన్పూర్ అనే విలేజ్ మనకి JNTU కాలేజ్ ఉందండి. ఇక్కడ 250 ఎకరాల క్యాంపస్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది. దీన్ని యూనివర్సిటీ చేయాలనేది ఒక మెయిన్. అలాగే మనకి ఇక్కడ నుంచి 250 ఎకరాల క్యాంపస్ ఓన్లీ ఇంజనీరింగ్. ఇది డెవలప్మెంట్స్ వైజ్గా జరుగుతుంది. 2012లో దీన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఈ కాలేజ్ ఓపెన్ అయింది. ఆల్రెడీ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఇంకా చాలా విభాగాలు ఇక్కడికి వచ్చినాయి. ఇది ఏదైతే మన NH161 ఉంటుందో ఆ హైవేకి ఆనుకొని కాలేజ్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం అదే రోడ్డుకి కాలేజీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. మన ప్రాజెక్ట్ పేరు వచ్చి జైకేతన అండి. ఇది 10 acres అండి. DTCP అండ్ రెరా అప్రూవల్ ప్రాజెక్టు. మనకి వచ్చి ఇందులో బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీ ఉన్నది. ఇందులో 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజ్ ఉందండి. 147, 165, 183 అండ్ అబోవ్ ఉన్నాయి. మనకి ఏంటంటేనండి ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో మెయిన్ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే హైవేకి ఉండటం మన వెంచరు అదొక ప్లస్ పాయింట్. ఇది కాకుండా మనకి ఆపోజిట్లో JNTU కాలేజ్ ఉండటం ఇంకో ప్లస్ పాయింట్ అనమాట. ఈ రెండు కాకుండా మనం ఏదైతే వస్తూ ఉంటామో ఆ హైవేలో వెంచర్ వైపు వెళ్తూ ఉంటే మనకి అక్కడ తాడ్దాన్పల్లి అనే టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ పక్కన మనకి శివంపేట అనే విలేజ్ ఉంటుందండి. అక్కడ రీజనల్ రింగ్ రోడ్డుకి ఒక 80 ఎకరాల్లో జంక్షన్ లాగా తయారు చేస్తున్నాను అనేది ఒక కమాన్ లాగా వస్తుంది. అది అంగడిపేట అనే ఊరికి వెళ్ళే కమాన్. అది అంగడిపేట అంటే అది లోపలికి వెళ్ళాలి, కొంచెం 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ అంగడిపేట నుంచి మనకి డైరెక్ట్గా ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 4A సుల్తాన్పూర్ ఉందో అక్కడికి అవుటర్ రింగ్ రోడ్ మీదకి ఇది ఏరియల్ రోడ్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది రీజనల్ రింగ్ రోడ్డుకి నేను అవుటర్ రింగ్ రోడ్ని కలిపే ఏరియల్ రోడ్స్ అంటారు కదా, అనుసంధానం చేసే రోడ్లు అనమాట. ఈ రోడ్డు కనుక మనకి రెడీ అయిందంటే ఏదైతే మనం ఇప్పుడు పటాన్ చెరువు, బేరంగూడ ఇవన్నీ టచ్ చేయకుండా డైరెక్ట్ సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 4A నుంచి డైరెక్ట్ శివంపేట నుంచి మన వెంచర్కి మొత్తం మీకు 36 to 34 కిలోమీటర్స్లోనే మీరు వెంచర్కి వచ్చేయచ్చు. ఏదంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకి వచ్చేలాగా రోడ్లు ప్రణాళిక చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వెంచర్ని చూడండి, డెవలప్మెంట్స్ చూడండి. వెంచర్ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది. హైవేకి ఉండటం ఒక ప్లస్ పాయింట్ అయితే అందులో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాట్స్ ఉండటం ఇంకో ప్లస్ పాయింట్. ఇందులో మనకి బ్యాంక్ లోన్ 50% వరకు వస్తుంది. మీకు ఏదైనా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నా నెంబర్ ఇస్తాను, మీరు ఫోన్ చేయండి. మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా ఇంకేదైనా సజెషన్ కావాలన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.